క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, లూకాసు వార్తలో చూస్తే ఘనత వహించిన ఆ నక్షత్రంను చూడండి, ఆయన క్రీస్తుతో నిండిన క్రిస్మస్లో జీసస్ హోలీ ఫైర్ మినిస్ట్రీ వారు తలపెట్టిన ఈ కార్యక్రమము ప్రతిరోజు కూడా అద్భుతంగా దేవుడు జరిగిస్తున్నాడు. జకర్యాకు నెరవేర్చిన ప్రవచనం లూకాసు వార్త 2వ అధ్యాయము 3వ అధ్యాయంలో చూస్తే 42వ వచనం, స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భఫలమును ఆశీర్వదించబడును. నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చుట నాకెలాగూ ప్రాప్తించు. ఇదిగో నీ శుభవచనము నా చెవిన పడగానే నా గర్భంలోని శిశువు ఆనందంతో గంతులు వేసను. దీన స్థితిలో ఉన్న మేరీ గారిని యేసు ప్రభు ఆ నక్షత్రం ఇక్కడ ఉంది కదా, ఈ స్టార్ను చూడండి, ఇది ఈ లోకపు నక్షత్రం. అయితే ఈ నక్షత్రంను యేసు పుట్టుకను చూపినట్లుగా బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. మేరీ మాత మరి దేవుడు మొదటగా ఆమె పరిశుద్ధురాలు, రెండవది దేవుడు ఎంచుకున్న ఒక సాధనం. ఒక పరలోకపు రాజు పశువుల పాకలో కన్య మరియ గర్భాన జన్మించి దీనులైన వారు ధన్యులు అన్నాడు. దేవుడు దీనులను ఎన్నుకున్నాడు. దీన స్థితిలో ఉన్న మరియమ్మ గారిని ప్రభువైన యేసు ఎన్నుకున్నట్లుగా చూస్తూ ఉన్నాం. అందుకే నిజమైన వెలుగు లోకంలోనికి వచ్చెను, ఆ వెలుగే యేసు ప్రభు. దావీదు పట్టణమందు రక్షకుడు మన కొరకు పుట్టినాడు అన్న కాన్సెప్ట్లో ప్రభువును ప్రకటిస్తూ ప్రభువును ఆరాధిస్తున్నాం. ఆయన మహనీయుడు, ఆయన జననము పరిశుద్ధమైనది. ప్రియులారా, దేవుని జ్ఞానము 2025 డిసెంబర్లో మరి క్రీస్తుతో నిండిన క్రిస్మస్ నా కుటుంబంలో, నీ కుటుంబంలో ప్రేమ చూపే దేవుడు, కరుణ చూపే దేవుడు, నిజమైన దేవుడు, ఒక వెలుగు ద మైటీ పవర్తో అభిషేకించిన గొప్ప దేవుడు. నిరంతరము యాజకుడు, మెల్కీసెదెకు, ప్రభువుల ప్రభు, అద్భుతకరుడు, ఆలోచనకర్త, వ్యాధి బాధ సమయంలో నిన్ను స్వస్థతపరిచే దేవుడు. మరి ఇలాంటి దేవుణ్ణి మనం ఆరాధించకుండా లోకంలో, పాపంలో, శాపంలో కొట్టుకొని పోతున్న ఈ పాపపు లోకం కొరకు మనం ప్రయాసపడుతున్నాం. ఆయన లోకాన్ని రక్షించడానికి వచ్చిన కింగ్ ఈజ్ బోర్న్, సేవియర్ ఈజ్ బోర్న్, క్రైస్ట్ ఈజ్ బోర్న్. క్రీస్తు జన్మ ప్రపంచానికి వెలుగు, క్రీస్తు రాకడ ప్రపంచానికి కనువిప్పు, క్రీస్తు పునరుద్ధారం ప్రపంచానికి అద్భుతకరుడు ఈరోజు నీ కుటుంబంలో, నా కుటుంబంలో ఉన్నాడా?
ఆశీర్వదింపబడింది మేరీ మాత. యేసు ప్రభు ఆమె గర్భంలో జన్మించడం ద్వారా ఆమెకు ఎంత ఘనత వచ్చిందంటే అంత ఘనత దేవుడిచ్చాడు. మరి నీ హృదయంలో క్రీస్తు జన్మించాడా? నీ పాపములను, నా పాపములను విడిచిపెట్టి పెదవులతో మనం ఆరాధిస్తున్నాము, పరిశుద్ధంగా ఆరాధిస్తున్నాం. సంఘంలో ఒక రకం, సమాజంలో ఒక రకం, బయట ఇంకొక రకం. అందుకే క్రీస్తు ప్రేమను ప్రకటించకపోతే ఎన్ని క్రిస్మస్లు చేసినా, ఎన్ని పండుగలు ఆచరించినా అది శూన్యం. ప్రార్థన చేద్దాం. ప్రేమ నమ్మకం గల మా తండ్రి, జీసస్ హోలీ ఫైర్ మినిస్ట్రీస్ తలపెట్టిన క్రీస్తుతో నిండిన క్రిస్మస్లో 21వ ప్రార్థనను బట్టి అనేకుల కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తున్నాం. అనేకుల కొరకు, పేదల కొరకు, దిక్కులేని వారి కొరకు, అనాథుల కొరకు రాజుగా ఉండుమని, అధికారిగా ఉండుమని, తండ్రిగా ఉండుమని ప్రార్థన చేస్తూ ప్రభువా, ఈ సాయంకాలపు కృప ప్రతి కుటుంబానికి మీరు అనుగ్రహించమని, మా కుటుంబంలో, మా హృదయంలో మా ప్రతి అవసరతను తీర్చమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. ప్రియులారా, ఈ వాక్యాన్ని అనేకులకు షేర్ చేయండి. జీసస్ హోలీ ఫైర్ మినిస్ట్రీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, అనేకులకు షేర్ చేయండి. మా ఫోన్ నంబర్ 7659091876. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. ద రియల్ స్టార్ జీసస్, ఆయనే నిజమైన స్టార్, పాపాన్ని జయించిన స్టార్, పరిశుద్ధతకు కోరిన నక్షత్రం యేసు ప్రభు. ఆమేన్.